హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పెళ్ళిళ్ళ స్టైల్లో బంగాళదుంప కూర చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఆలు కూర 10 నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫంక్షన్స్లో తిన్నట్టే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆలు ఫ్రై చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, 1 ఇంచు అల్లం ముక్క, 5 వెల్లుల్లి రెప్పలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా బరకగా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 ఎండుమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కూరల్లో వేసుకునే కారం, ముందుగా మనం మిక్సీ వేసుకున్న కొబ్బరి వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా ఈ విధంగా వేగిన తర్వాత అందులో 1/2 కిలో బంగాళదుంపలను ఉడికించి పైన పొట్టు తీసి కొంచెం మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆలు అంతా మసాలాలో కలిసేలా మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఆలు మసాలాలో బాగా వేగిపోయి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా పెళ్ళిళ్ళ స్టైల్లో బంగాళదుంప కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కూరని బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫంక్షన్ స్టైల్ ఆలు కూర రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.